నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ చివరి నుంచి మే చివరిలో మనం బోరు బావుల కింద ఈ పత్తి వేసుకునేటువంటి రైతులు చాలా వరకు ఉంటారు. దాంట్లో ఏ ఏది ఎప్పుడు వేసుకుంటే మంచిదంటే మనకి ఇప్పుడు మే చివరిలో వచ్చేసి 27వ తారీఖు, మనకి మే చివరి వారంలో 27వ తారీఖు భరణి కార్తె అనేటువంటి వస్తుంది. అదేవిధంగా మే మొదటి వారంలో ఈ కృతిక కార్తె వస్తుంది 11వ తారీఖు. మే చివరిలో చూసుకుంటే మనకి రోహిణి కార్తె వస్తుంది. ఎక్కువగా అయితే రోహిణి కార్తెలో వేసుకుంటారు. కొంతమంది రెండో పంటకి మనకి ముందుగా పంట రావాలి అని చెప్పేసి భరణి కార్తెలో వేసుకుంటారు అన్నమాట. అంటే ఇది ఏప్రిల్ చివరిలో వేసుకుంటే రోహిణి కల్లా దాదాపు ఒక నెల పంట అయి ఉంటుందన్నమాట. దీంట్లో ఎక్కువగా వేసుకుంటారు. పుష్కలంగా నీరు ఉన్నవాళ్ళు ఈ మనకి భరణి కార్తెలు వేసుకోవచ్చు. కొద్దిగా మనకి నీటి సౌకర్యం కొద్దిగా తక్కువ ఉందంటే రోహిణికి వేసుకోవచ్చు. ఎందుకంటే రోహిణిలో వేసుకుంటే తర్వాత మృగశిర కార్తె వస్తుంది కాబట్టి అప్పుడు మృగశిర వచ్చిన తర్వాత చల్లబడుతుంది వాతావరణం. ఎందుకంటే మన పెద్దలు అప్పుడు నాటుకోడి కోయాలంటే మృగశిర కార్తె వచ్చిందంటే నాటుకోడి కోసే ఒక పద్ధతి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అప్పుడు మనకి వాతావరణం చల్లబడిపోతుంది. కొద్దిగా నీళ్ళు ఉన్నవాళ్ళు ఆ కార్తెలు వేసుకుంటే బాగుంటుంది. నీళ్ళు పుష్కలంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ చివరిలో వేసుకుంటే కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అలాగే ఈ మార్కెట్లో కూడా అన్ని రకాల విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయి. మే చివరికి వచ్చేసరికి కొన్ని రకాలని మార్కెట్లో బ్లాక్ చేసి అమ్మే అవకాశం ఉంది. ఎక్కువ ధరలకు అమ్ముతున్నారన్నమాట. మనం గత 2 సంవత్సరాలుగా చూసినాం కాబట్టి కొన్ని రకాలు మే చివరికి వచ్చేసరికి బ్లాక్ చేసి అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విత్తనాలు కొనుగోలు చేయడానికి కూడా మంచి సమయం అని చెప్పేసి చెప్పవచ్చు. ఇప్పుడు అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి సేద్యపు చేసుకొని భూమి చదునుగా చేసుకున్న వాళ్ళు ఈ ఏప్రిల్ చివరిలో అయినా వేసుకోవచ్చు, మే మొదటి వారంలో వేసుకోవచ్చు, మే చివరిలో వేసుకోవచ్చు. ఈ 3 కార్తెల్లో ముందస్తుగా పత్తి వేసే రైతులకి ఇదే అనువైన సమయం అని నా ఒక్క ఒపీనియన్. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.